హలో అండి. ఈరోజు రెసిపీ కరివేపాకు పచ్చి కొబ్బరి చట్నీ అండి. అందుకోసం ఒక బాండీలో 2 లేదా 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని 10 నుంచి 15 వరకు పచ్చిమిర్చి వేసుకొని పచ్చిమిర్చి బాగా వేపుకోవాలండి. అది వేగేలోపు హాఫ్ కప్ పచ్చి కొబ్బరి కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత 1 కప్ కరివేపాకు కడిగి శుభ్రంగా పక్కకు పెట్టుకోవాలి. ఆ పచ్చిమిర్చి వేగిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర వేసుకోవాలండి. జీలకర్ర వేసుకున్న తర్వాత బాగా వేపుకోవాలి. చిన్న సైజ్ నిమ్మకాయ అంత చింతపండు తీసుకోవాలి, పక్కన పెట్టుకోవాలి. అవి పచ్చిమిర్చి వేగిన తర్వాత కరివేపాకు వేసుకొని వేపుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చి కొబ్బరి తీసుకున్నాం కదా, అది కూడా వేసుకొని వేపుకోవాలండి. అవి వేపుకున్న తర్వాత చింతపండు తీసి పక్కన పెట్టుకున్నాం కదా, అది కూడా వేసుకొని వేపుకోవాలండి. మంట సిమ్లో పెట్టుకోవాలి. తర్వాత కొద్దిగా కొత్తిమీర తీసుకొని కడిగి అందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. తర్వాత స్టవ్ ఆపేసి 1.5 టేబుల్ స్పూన్ల సాల్ట్ వేసుకోవాలి. మీ రుచికి సరిపడా మీరు వేసుకోవచ్చు. మేము 1.5 టేబుల్ స్పూన్లు వేసుకొని పక్కన పెట్టుకున్నాము, అది చల్లారడానికి. ఒక బాంటీలో అందుకోసం పోపు తీసుకుంటున్నాము. ఒక బాంటీలో 2 లేదా 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకున్న తర్వాత 2 లేదా 3 ఎండుమిర్చి తీసుకొని కొద్దిగా కరివేపాకు తీసుకొని అందులో వేసుకోవాలండి. తర్వాత కొద్దిగా పసుపు వేసుకుంటే పోపు రెడీ అయిపోతుందండి చట్నీలోకి. ఇది తీసి పక్కన పెట్టుకోవాలి. అంతలోపు చట్నీ మిక్సీ పట్టేసుకోవాలి. అది కొంచెం మెత్తగా కావడానికి కొద్దిగా వాటర్ వేసుకుంటూ కొంచెం మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. 2 లేదా 3 రెబ్బల ఎల్లిపాయలు వేసుకొని తర్వాత మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని పోపు అందులో వేసేసుకొని కలిపేసుకుంటే అంతే అండి, చట్నీ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.